సభకు నమస్కారం. సభకు పెట్టినటువంటి ఈ కార్యక్రమం అలైబలై పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి గారు, వేదికపై ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గవర్నర్లు, మిత్రులారా, సోదరులారా, ఈ సాంప్రదాయంకు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆటపోటలు తినే విషయంలో కూడా తెలంగాణ వంటకాలు ఎట్లుంటాయని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బండారు దత్తాత్రేయ. ఈయన ఆనాడు ప్రభుత్వంలో మేము లేము, కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆలోచన చేసి మొట్టమొదటిగా కార్యక్రమం పెట్టాడు సోమాజిగూడ దగ్గర. ఆ తర్వాత కంటిన్యూస్ గా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటే అలై భలై అంటే చాలా మందికి తెలియదు. సాంప్రదాయం అన్నదమ్ములుగా విడిపోయినా, అన్నదమ్ములుగా సంవత్సరానికి ఒక్కసారైనా కలిసినా ఆ కల్చర్ మనది. అదే విధంగా ఇవాళ నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ సాంప్రదాయం కొనసాగించాలంటే ఆంధ్రలో కూడా ఇది పెట్టాలరా బాబు. ఎందుకంటే అక్కడ ఒకసారి యుద్ధం ప్రకటిస్తే వాళ్ళ ముఖం వీళ్ళు చూడరు, వీళ్ళ ముఖం వాళ్ళు చూడరు. ఈ సాంప్రదాయం విజయలక్ష్మి గారు వచ్చే సంవత్సరం రాయలసీమలో పెట్టండి. అక్కడ ఒక్కసారి యుద్ధం ప్రకటిస్తే ఇటువాడు ఇటే, అటువాడు అటువే, వేరు వేరు సాంప్రదాయాలు ఉన్నాయి అక్కడ. ఈ కల్చర్ ఆంధ్రలో కూడా రావాలి. గతంలో ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఇక్కడ మేము అన్నాం, తెలంగాణ కావాలంటే అన్నదమ్ములుగా ఉందాం, అన్నదమ్ములుగా విడిపోదామని రెచ్చగొట్టలే. ఆంధ్ర వాళ్ళను వెళ్ళిపోమని చెప్పలే, అన్నదమ్ములుగా ఉందాం, అన్నదమ్ములుగా విడిపోదామని. కనుక ఈ సాంప్రదాయం ఆంధ్రలో కూడా వస్తే కలిసి ఉంటే కల సుఖం. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమం మంగళం అనే సినిమా వచ్చింది, అందులో చూసిన 30 ఏళ్లు విడిపోయినటువంటి కుటుంబాలు కూడా ఏకమవుతున్నాయి. రాయలసీమలో కూడా ఈ కల్చర్ పోవాలి. ఈ కల్చర్ కొట్టుకోవడం, పొడుచుకోవడం కాదు, కలిసి ఉందాం. ఈ సాంప్రదాయం దసరా సంబంధంలో సాంప్రదాయం ఆంధ్రలో కూడా రావాలని కోరుతున్నా. ఏదైనా ఈ పండుగలో వంటకాలు ఎన్ని చేసిండో, ఇప్పుడే నా గొంగడ వేసిండు, కానీ నేను అనుకున్నా మేకపిల్ల ఇస్తాడు అనుకున్నా. మేకపిల్ల ఇయ్యలే మా దేవతన్న, కానీ గొంగడు ఇచ్చిండు. గొంగడు కప్పుకో పట్టుకో అంటున్నాడు. కాదే, నేను అనుకున్నా మేక ఇస్తే, మేకపిల్ల ఇస్తే అట్లా లోపల కార్యం, పేగులు ఇవన్నీ తినొచ్చు అని నేను అనుకున్నా. కానీ ఏదైనా ఇవాళ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ కల్చర్ను ఇతర ప్రాంతాలకు కూడా ఇవ్వాలి. మన ఈ సాంప్రదాయం అలై బలై ఉత్తర భారతంలో కూడా ఈ కలిసే వ్యవహారం మనం యావత్ భారతదేశంలో దిక్సూచి కావాలి. ఇవాళ నుంచి బండారు దత్తాత్రేయ కాదు, అలై బలై దత్తాత్రేయ పేరే ఇవాళ నుంచి మార్చుకోవాలి. దత్తన్న, నువ్వు మాటికి ఏది బండారు తీసేసి ఇవాళ నుంచి అలై బలై దత్తాయని పెట్టుకుంటే అది చిరకాలం మిగులుతుంది. చిన్నప్పుడు నీ కుటుంబంలో పెట్టిండొచ్చు, కానీ నువ్వు సర్వీస్ చేసి అది గవర్నర్ చేసి రాష్ట్రంలో ఎంపీ చేసినావు కనుక